గత ప్రభుత్వం పాలమూరు జిల్లాను వలసల ప్రాంతంగా మార్చిందని, సాగునీరు అందిస్తామని ప్రజలను మభ్యపెట్టారని సిడబ్ల్యూసీ సభ్యులు జల్లా వంశీధర్ చంద్రరెడ్డి విమర్శించారు. నారాయణపేట జిల్లా దామరగిరి వద్ద మండలాల్లో చేపట్టిన పాలమూరు న్యాయయాత్రలో భాగంగా ఆయన దామరగిరిలో పర్యటించారు. దళితులకు 3 ఎకరాల భూమిని పంపిణీ చేస్తామని కేసీఆర్ మోసపూరిత హామీ ఇచ్చారని మండిపడ్డారు. పేదలనేస్తమన్నా వంశన్న పిల్లల బంధువన్నా కాంగ్రెస్ గడ్డలెత్తి వంశన్న కడం దొరికెదన్నా ఆ సమావేశం ఇప్పుడు ఇంకా నడుస్తుందంట. ఆ సమావేశంలో ఉన్న నాయకులందరినీ కూడా సూటిగా అడుగుతున్నా, మీరు సమావేశం పెట్టుకున్నారు కదా, నారాయణపేట ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీ మంత్రి మీరు మీ మేనిఫెస్టో తెలిసి మీరు చూసుకోండి. మీ అధికారంలోకి వచ్చినాక తెలంగాణలో ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు సాగునీరు ఇస్తామని మీరు చెప్పినరు. నారాయణపేట నియోజకవర్గానికి 10 సంవత్సరాలలో మీరు ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించారో ఆ నాయకుడు ఇవాళ చెప్పాలి. నేతున్నా మీరు మేనిఫెస్టోలో పెట్టారు ప్రతి నియోజకవర్గానికి 1,00,000 అంటే నారాయణపేట నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు ఇస్తామని మీరు హామీ ఇచ్చిండ్రు. మీరు చేయలేకపోయినరు. కానీ మేము గర్వంగా చెప్తున్నాము, మేము అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో మేము జీవో 60 ద్వారా నారాయణ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ సాధించి పెట్టుకుంటాం. రేవంత్ రెడ్డి గారు అందరూ